ఎవరికైనా కష్టం అనిపించిందేమో నాకు తెలియదు. ప్రకృతి కాదు, ఆల్టర్నేటివ్ ప్రకృతి కాదు. ప్రకృతి వైద్యము. జీవితము అదే, జీవమదే, జవమదే, ప్రాణమదే, ప్రణవమదే. దాన్ని సరిగా పాటించినప్పుడు ఇబ్బంది వచ్చిన రోజున ఆదుకోగలిగేటువంటి అద్భుతం మందు, అద్భుతం మందు, అమృత గుళిక మందు. అది ఇచ్చే డాక్టర్ దేవుడు. ప్రకృతి అమ్మ, అమ్మ మౌలికమైంది. కాబట్టి భారతదేశ సాంప్రదాయ స్థితిని, చారిత్రక పరిస్థితిని పరిశీలించిన ఎవరికైనా, నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు, మేడం చెప్తారు మీకు, పరిశీలించిన ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఆనాడేనాడో మొదలెట్టి ప్రపంచానికి కూడా ప్రకృతి సహజ విధానాలను అందించినటువంటి ఘనత ఈ భారతదేశానికి ఉన్నది. అలాంటి దానిలో తిరిగి నిలబెట్టాల్సింది ఏంటంటే ఏర్లని కిందకి దింపాలి, అంటే తలకిందులుగా ఉన్న వైద్య వ్యవస్థని సరిచేసి పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఎలా ఉంది? ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ప్రకృతి వైద్యం అనేటువంటి పొరపాటు మాట సాధారణం అయిపోయింది. ఎక్కడో వింటాం పొరపాటున, ప్రకృతి వైద్యం వినిపించదు, ఎక్కడో వినిపిస్తుంది. అప్పుడు కూడా ఏమిటంటే ఆల్టర్నేటివ్ వైద్యం. ఆల్టర్నేటివ్ ఎవరికి? ఆల్టర్నేటివ్ దేనికి? ఆల్టర్నేటివ్ అమ్మ నాకు ఆల్టర్నేటివా? అమ్మ లేకపోతే నేను ఎక్కడి నుంచి ఉన్నాను? మా అమ్మే లేదు నేనున్నానా? మీ అమ్మ లేదు మీరున్నారా? మరి అందరు అమ్మల్ని కన్నా అమ్మ ఈ నేచర్ లేకుండా జీవ సృష్టి ఉందా? జీవి ఆరోగ్యం ఉందా? జీవి అనారోగ్యం ఉందా? సహజంగా జీవించిన జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడు అంటే క్లియర్ గా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. మన జీవితంలోనే ఏదో పొరపాటు చేస్తున్నామని ఇది మనం మాట్లాడతాం.